అద్దం పడుతున్నాయి, నిదర్శనంగా నిలిచాయి. వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో వరుసగా టీడీపీ కార్యకర్తలకి సంబంధించిన హత్యలు జరుగుతున్నాయి. కర్నూలులో జరిగింది. కర్నూలులో సంజన్న అనే టీడీపీ సింపథైజర్ని, కార్యకర్తని, దశాబ్దాలుగా అతను పార్టీకి పనిచేస్తున్న అతన్ని చంపేశారు. అయ్యో ఏంటి ఇలా జరిగింది అని అనుకునే లోపు 24 గంటల్లో మళ్ళీ చిత్తూరు జిల్లా పుంగనూరులో ఇంకొక టీడీపీ కార్యకర్త రామకృష్ణన్ కూడా వేట కొడవలు పెట్టి చాలా పాశవికంగా నరికేశారు. అసలు ఇదంతా చూస్తున్న వాళ్ళు ఏంటి, అసలు లా అండ్ ఆర్డర్ ఉందా, ప్రభుత్వం ఎందుకు ఇలా చూస్తోంది, ఉదాసీనంగా ఏమన్నా ఉంటుందా, లేదా అభివృద్ధి అభివృద్ధి అని చెప్పి అది చూసుకుంటూ ఆ పనిలో ఉంటూ రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలని విషయాల్ని పట్టించుకోవట్లేదా అని సగటు వ్యక్తికి, సగటు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఈ డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈ చంపిన ఈ రామకృష్ణన్ ఎవరైతే చంపేశారో వేట కొడవలు పెట్టి, వాళ్ళెవరో కాదు, పుంగనూరులోని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు వైసీపీ కార్యకర్త వెంకట్రమణ వేట కొడవలితో చాలా పాశవికంగా చంపేశాడు. ఇది పుంగనూరులో జరిగింది ఈ ఘటన. అయితే తనకి ప్రాణహాని ఉందని చెప్పి పోలీసులకి 15 రోజుల కిందటే ఎవరైతే చనిపోయిన ఈ టీడీపీ కార్యకర్త రామకృష్ణ ఉన్నాడో ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. నాకు పలానా వాళ్ళతో ప్రాణహాని ఉంది, ప్రాణముప్పు ఉంది, పోలీసులు రక్షణ కల్పించండి అని. కానీ మరి విధి నిర్వహణలో ఉన్న పోలీసులు మరి విఫలమయ్యారో, లేకపోతే సర్లే అని చెప్పి లైట్ తీసుకున్నారో, తర్వాత హత్య జరిగిపోయింది. ఏం జరిగిందనేది అందరికీ తెలుసు. ఆ తర్వాత ప్రభుత్వం ఈ అంశంపై చాలా సీరియస్గా తీసుకుంది. నేరుగా ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆ తర్వాత చర్యలు తీసుకున్నారు. సిఐ శ్రీనివాస్ని, హెడ్ కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యంని ఇమీడియట్గా సస్పెండ్ చేశారు. మంత్రి నారా లోకేష్ గారు కూడా స్పందించారు. ఇంకొకసారి కనుక ఎవరైనా సరే టీడీపీ కార్యకర్తల మీద కానీ లేకపోతే ఎవరి మీదైనా సరే ఇలా ప్రవర్తించాలి అంటే మాత్రం భయపడే విధంగా మేము చర్యలు తీసుకుంటాము, అసలు ఊరుకోంలే అంటూ ఆయన కూడా చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. అయితే విషయంలోకి వెళితే పుంగనూరులో ఈ చనిపోయిన వ్యక్తి రామకృష్ణ అనే అతను ఎవరైతే ఉన్నారో చాలా సంవత్సరాల నుంచి ఆయన ఒక దశాబ్ద కాలంగా టీడీపీ కోసమే పనిచేస్తున్నారు. అసలు ఇది ఇప్పటి నుంచి గొడవ కాదు. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు అతను అక్కడ రామకృష్ణ అనే వ్యక్తి పుంగనూరులో కిరాణా కొట్టు నడుపుకుంటూ ఉంటాడు. ఆ వ్యక్తి చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా షాప్ ముందు కేక్ కటింగ్ అవన్నీ ఏర్పాటు చేసుకున్నారు అప్పుడు సెలబ్రేషన్స్లో భాగంగా. ఇది భరించలేని వైసీపీ కార్యకర్తలు, అలాగే మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు వెంకట్రమణ ఏకంగా బైక్ తీసుకెళ్లి కేక్ను ధ్వంసం చేసేయడం, అక్కడ దాడి చేయడం. ఇది సెలబ్రేషన్స్ రోజు స్వయానా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజు జరిగిన ఘటన ఇది. ఏకంగా బైక్తో వెళ్ళి ధ్వంసం చేశారు. వాళ్ళ రామకృష్ణ భార్య మీద కూడా దాడి జరిగారు. ఆవిడ కింద పడిపోవడం జరిగింది. ఇదంతా కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత పొలం దగ్గర గొడవ, రోడ్డు మీద ఏదైనా ట్రాక్టర్ తీసుకుని వెళ్తుంటే గొడవ, చాలా కాలంగా కూడా ఈ గొడవలు జరుగుతూనే ఉంటే వీడియో రికార్డ్ చేసి పెట్టాడు, నాకు రక్షించండి ప్రాణహాని ఉంది అని. కానీ ఎక్కడ పోలీసులు అయితే అసలు ఆ వీడియో మా దృష్టికి రాలేదు అని కొంత నిశ్చలంగా ఉండిపోయారు. ఇదే కాకుండా అసలు చిత్తూరు ఎస్పీ పనితీరు కూడా సరిగ్గా లేదని చెప్పి టీడీపీ నేతలు కంటిన్యూస్గా చెప్తూనే ఉన్నారు. వాళ్ళు అసలు నేతల ప్రాణాలు పోతున్నాయి, ఎస్పీ సరిగ్గా వ్యవహరించడం లేదు అంటూ వాళ్ళు ఆరోపణలు చేశారు. చేసింది కూడా ఎవరో కాదు, స్వయానా పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. ఆయన అయితే అసలు మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు గారికి చెడ్డ పేరు రాకూడదని చెప్పి మేము ఆగుతున్నాం, లేకపోతే ఇలా ప్రవర్తిస్తున్నారు, పోలీసులు ఇంకా కింది స్థాయిలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, ప్రభుత్వం ఉన్నా కూడా ఇలా తప్పు జరుగుతున్న విషయంపై కూడా చర్యలు ఉండట్లేదు అని చెప్పి స్వయానా ఆయన మాట్లాడారు. అలాగే పోలీసులు ఇంకా వైసీపీ కోసమే పనిచేస్తున్నారని ఆరోపణ చేశారు. లేకపోతే మేము పెద్దిరెడ్డిని ఎప్పుడో ఇక్కడి నుంచి తరిమేసేవాళ్ళం, ఇక్కడ ఇంత ఇదిగా ప్రాణాలు పోతున్నాయని చెప్పి మాట్లాడినప్పటికీ కూడా చెడ్డ పేరు రాకూడదని ప్రయత్నం చేస్తున్నామని ఆయన గగ్గోలు పెట్టిన అంశం కూడా స్పష్టంగా కనిపించింది. నిన్న ఎస్పీ గారు చెప్పారు, చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇవన్నీ ఒకటే. అయితే ఇప్పుడు చర్చ ఏమిటంటే అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ హత్య రాజకీయాలు ఇంకా ఎందుకు జరుగుతున్నాయి? ఒక రకంగా టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా, లేదా కూటమి అధికారంలో ఉన్నా లేకపోయినా, వైసీపీ హయాంలో కూడా ఈ 3 పార్టీలకి సంబంధించిన నాయకులు, క్యాడర్, కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా ఇక టీడీపీ కార్యకర్తల హత్యలు జరుగుతున్నాయి. ఏదో ఒక చోట అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఇంకా ఇబ్బంది పడుతున్నారు. పోలీసులు చూసి చూడనట్టు ఎందుకు వ్యవహరిస్తున్నారన్నది ఒక చర్చ. అయితే అసలు శాంతి భద్రతల విషయంలో కూడా ఒక రకంగా ధ్వంసం చేసే అంశం ఏమన్నా ఒక తెర వెనుక జరుగుతోందా? వీళ్ళు అభివృద్ధి అని వెళ్తుంటే ఈ శాంతి భద్రతలు విఘాతం కలిగించి ఇక్కడ శాంతి భద్రతలు సరిగా లేవు అని ఒక పిక్చర్ కలర్ ఇచ్చే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? పాయింట్ నెంబర్ 1. అలాగే ప్రభుత్వం ఏర్పడి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, చంద్రబాబు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు అయినప్పుడు కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండలో ఒక 2 కుటుంబాలు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మధ్య ఉన్న అంతర్గత వ్యవహారాలతో కొట్టుకుని చనిపోతే ఢిల్లీ వేదికగా అసలు 80 మంది చనిపోయారు, ఇక్కడ రాజకీయ హత్యలు జరిగిపోతున్నాయి, ఏది కేవలం నెల రోజులకి. సో ఇక్కడ శాంతి భద్రతలు విఘాతం కలుగుతున్నాయని చెప్పి ఆయన చేసినటువంటి ధర్నా షో అందరికీ గుర్తుంది, మర్చిపోలేదు. ఏది జస్ట్ నెల 10 రోజులు అనుకుంటా 80 హత్యలు జరిగిపోతున్నాయని చెప్పారు. వీళ్ళు ప్రభుత్వం అడిగారు, ఏ 80 లెక్కలు